ప్రస్తుతం మనం విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. అయితే ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్‌లోని ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో యాన్యువల్ డే ప్రొజెక్షన్ అన్నది జరుగుతుంది ఇక్కడ. అయితే దీనికి సంబంధించి ఈ ఆర్ట్స్ ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ అవని, అదే విధంగా పెయింటింగ్స్ గాని, పెయింటింగ్స్‌లో పలు రకాలున్నాయి. ఇలా రకరకాల ఆర్ట్స్ అన్నది ఇక్కడ వాళ్ళు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. దాని గురించి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. దీని గురించి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఏ ఆర్ట్ ఎలా ఉంటుందో, ఏం లేదన్నది. విశాఖపట్నం సంస్కృతికి విద్యకు నిలయం. ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగం ఎంతో మంది ప్రతిభావంతులైన కళాకారులను దేశానికి అందించింది. తాజాగా ఈ విభాగంలోని చివరి సంవత్సరం విద్యార్థులు తమ విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా నిర్వహించిన వార్షిక కళా ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రెజోనెంట్ స్పేసెస్ అనే ఆసక్తికరమైన శీర్షికతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పడుతుంది. రెజోనెంట్ స్పేసెస్ అంటే కేవలం ప్రదర్శన జరిగే స్థలం మాత్రమే కాదు, అది ఆలోచనలు, భావోద్వేగాలు ప్రతిధ్వనించే ఒక వేదిక. విద్యార్థులు తాము నేర్చుకున్న విద్యా నైపుణ్యాలను, సమాజం పట్ల తమకున్న దృక్పథాన్ని ఈ ప్రదర్శన ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు విభిన్న రకాల కళారూపాలను ప్రదర్శించారు. రంగుల కలయికతో సమకాలీన సామాజిక అంశాలు, మానవ సంబంధాలు, ప్రకృతి అందాలను కాన్వాయ్పై పరిచయం చేశారు. మట్టి, లోహం, చెక్క మరియు ఫైబర్తో చేసిన శిల్పాలు విద్యార్థుల కఠోర శ్రమకు, సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచాయి. ఆధునిక ఆలోచనలకు పదును పెడుతూ పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ యుగంలో మానసిక స్థితిగతులపై చేసిన ఇన్స్టాలేషన్లు ఆలోచింపజేసేలా ఉన్నాయి. మై నేమ్ ఇస్ పి నిష్కల. నేను ఆంధ్ర యూనివర్సిటీలో 4th ఇయర్ BFA లో చదువుతున్నాను. అండ్ నా స్పెషలైజేషన్ పెయింటింగ్. మొత్తం నా పెయింటింగ్స్ లో నా థీమ్ ఏంటంటే హౌ మచ్ ఐ లవ్ నాన్ హ్యూమన్ థింగ్స్ లో బేసిక్లీ ఏమేమి ఇంక్లూడ్ ఉంటాయంటే ట్రీస్, ఫ్లవర్స్, ప్లాంట్స్ అండ్ మనం వాడుకున్న కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దేంతో అయితే మనం సెంటిమెంటల్ గా కనెక్ట్ అవుతామో దాన్ని నేను ఇంక్లూడ్ చేసి నా పెయింటింగ్ లో చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద పెయింటింగ్స్ లో నా కాన్సెప్ట్ ఏంటంటే హౌ మచ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ నేచర్ ఏంటంటే మనకి ఏమి టీచ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ దాని అంతటా అది ఉంటూ దాని మనకి చాలా ఎక్కువ లెసన్స్ నేర్పిస్తుంది అనమాట. This is A. Mohan Ponsai. I am studying in BFA 4th year, Andhra University. ఇక్కడ రెనెసెంట్ స్పేసెస్ అనే ఫైనల్ షో నేను పార్టిసిపేట్ చేస్తున్నా. నాది పెయింటింగ్ స్పెషలైజేషన్. నా వర్క్స్ అన్ని సరౌండింగ్లో ఉండే సౌండ్స్ నన్ను ఎంత ఇంపాక్ట్ చేస్తాయి, నా యొక్క ఎమోషన్స్ని నేను ఇక్కడ చూపిస్తున్నా. అవి నేను విజువల్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నా. 4 ఏళ్ల పాటు వారు పడ్డ శ్రమ, సాధించిన నైపుణ్యం ఈ ప్రదర్శనలోని ప్రతి కళాఖండంలోని స్పష్టంగా కనిపించింది. ఈ వార్షిక ప్రదర్శనను వీక్షించడానికి నగరంలోని ప్రముఖ కళాకారులు, కళాభిమానులతో పాటు తోటి విద్యార్థులు తరలివచ్చారు. సీనియర్ ఆర్టిస్టులు విద్యార్థుల పనితీరు అభినందిస్తూ వారి భవిష్యత్తుకి దిశానిర్దేశం చేశారు. కళ అనేది కేవలం ఒక బొమ్మ లేదా శిల్పం కాదు, అది సమాజంతో మాట్లాడే ఒక భాష. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు రెజోనెంట్ స్పేసెస్ ద్వారా ఆ భాషను అద్భుతంగా పలికించారు అని ప్రదర్శనను తిలకించిన ఆర్ట్ ప్రేమికులు చెబుతున్నారు. నా పేరు సాయి రిక్విత అండ్ నేను ఇక్కడ BFA ఫైనల్ ఇయర్ అయింది నాది. నేను స్కల్ప్చర్ స్పెషలైజేషన్ అండ్ మేము ఇప్పుడు ఇక్కడ ఒక యాన్యువల్ షో చేస్తున్నాం. యాన్యువల్ షో పేరు వచ్చేసి రెజోనెంట్ స్పేసెస్ అండ్ ఇక్కడ నా వర్క్ కాన్సెప్ట్ వచ్చేసి షెల్ ఆఫ్ స్ట్రెంత్ అండ్ నేను ఇది ఒక స్నేహిల్ లా చేశాను. నా పేరు స్వర్ణ. మేము ఇది ఫైనల్ షో చేస్తున్నాం అనమాట. రెజోనెంట్ స్పేసెస్ అని పెట్టాం దీని పేరు. ఇందులో మా ఫైనల్ షోలో నేను ఇందులో పెయింటింగ్ స్పెషలైజేషన్ తీసుకున్నాను. నేను మెడిటేషన్ కాన్సెప్ట్ మీద చేశాను అనమాట. ఇది 7 చక్రాస్ మీద చేసాము. 7 చక్రాస్ అంటే మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. ఫస్ట్ ఇది మూలాధార చక్ర, ఇదేమోని ఎర్త్ రిలేటెడ్. ఇది స్వాదిష్టాన చక్ర, ఇదేమోని వాటర్ రిలేటెడ్ చక్ర. ఇదేమోని మణిపూర చక్ర, అగ్ని రిలేటెడ్ చక్ర అనమాట. ఆ నెక్స్ట్ అనాహత చక్ర, అది వాయు రిలేటెడ్. విశుద్ధి చక్ర, అది ఆకాశం రిలేటెడ్. నెక్స్ట్ ఆగ్నేయ చక్ర. ఆగ్నేయ చక్ర అనేది మన 2 కనుమల మధ్యలో ఉంటది. అదేమోని లెఫ్ట్ చంద్రుడు, రైట్ సూర్యుడు ఉంటారు అనమాట. నెక్స్ట్ సహస్రార చక్ర. సహస్రార చక్ర అంటే మన ఫోర్హెడ్ మీద ఉంటది. అది అన్ని మనం రోజు ధ్యానం చేస్తే అది యాక్టివేట్ అవుతాయి అనమాట. దానివల్ల మనకి హెల్త్ ప్లస్ మానశాంతి అన్ని బాగుంటాయి. నా పేరు రాజ్యలక్ష్మి. నేను అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం గురాలపాలెం అనే విలేజ్ నుంచి వచ్చాను. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలోని BFA ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యింది. సో ప్రతి ఇయర్ యాన్యువల్ షో అనేది జరుగుతుంది. సో మా షో నేమ్ ఏంటంటే రెజోనెంట్ స్పేసెస్. సో ఇక్కడ కొన్ని ఆర్ట్ వర్క్స్ అనేవి డిస్ప్లే చేస్తాం. నేను స్కల్ప్చర్ స్పెషలైజేషన్, అందులో కొన్ని వర్క్స్ అనేవి డిస్ప్లే చేస్తాను. నా వర్క్స్ అనేవి మెయిన్గా ఫార్మర్స్ స్ట్రగుల్స్ అండ్ నేచర్
నేచర్ అవి ఆ కాన్సెప్ట్ అనేది తీసుకున్నాను. ఆ వాటిని నేను నా స్కల్ప్చర్స్ రూపంలోని ఒక బ్యూటీగా చూపించాలని అనుకున్నాను. సో అందులో మెయిన్ వర్క్ వచ్చేసి హిల్ సైడ్ గ్రేజింగ్ అని ఒక ఇన్స్టాలేషన్ టైప్ చేశాను. సో హిల్ సైడ్ గ్రేజింగ్ ఏంటంటే విలేజ్ లోని ఆ బఫెలోస్ హిల్ సైడ్ మేతకు వెళ్ళినప్పుడు ఆ రూట్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటది అనమాట. ఆ రూట్ నేను చూపించాను. అప్ అండ్ డౌన్స్ అనేవి వీటిని యూజ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేశాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగం ప్రతి సంవత్సరం ఇలాంటి వేదికలను కల్పించడం ద్వారా యువ కళాకారులను ప్రోత్సహిస్తుంది. ఈ ఏడాది విద్యార్థులు రూపొందించిన రెజొనెంట్ స్పేసెస్ వారి కెరీర్కు ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో వీరంతా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి విశ్వవిద్యాలయానికి, మన తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకురావాలని ఆశిద్దాం. చూసారు కదండి, ఫైనల్ ఇయర్ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ చేసిన ఒక వాళ్ళ ఆర్ట్స్ ఏదైతే ఉందో ఇవన్నీ వాళ్ళు ఈ ఆర్ట్స్లో డైలీ లైఫ్లో ఏదైతే వాళ్ళు అనుభవాన్ని దీన్ని ఒక ఆర్ట్ రూపంలో చేయడం జరిగింది. కొంతమంది పెయింటింగ్ వేశారు, పెయింటింగ్లో మళ్ళీ పలు రకాల పెయింటింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా హ్యాండ్ క్రాఫ్ట్స్ చెక్కతో కానీ, అదేవిధంగా ప్లేవుడ్ ఒక పనికిరాని వస్తువును కూడా తీసుకొని ఒక ఆర్ట్గా తయారు చేశారు ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్. కెమెరామెన్ ప్రేమ్తో తరుణ్, VBC ONE TV, విశాఖపట్నం.